రమ. ఈ ఊరే వీళ్ళము రాజేశ్వరరావు యానివర్సరీ అయింది ఆ సందర్భంగా అదే నిన్న అయింది అట ఫంక్షన్ హాల్. నేను హుజరాబాద్లో టీచర్ మేడం. అయితే మా ఫ్రెండ్ బోయినపల్లి రాజేశ్వరరావు అని గోపాల్ మా క్లాస్మేట్. ఇక్కడ జయప్రకాష్ నేను జయప్రకాష్ ఆయన ఇక్కడ చదువుకున్నాడా మీరు అక్కడ గోపాల్పూర్? నేనే గోపాల్పూర్ అక్కడ. ఇప్పుడు నువ్వు ఎక్కడ? నేను జమ్ముకుంటా కాదు, మా విలేజ్ సిరిసేడు. అక్కడే ఉంటారా? అక్కడే ఉంటా. ఓకే. మా అమ్మగారు సీతంపేట. ఎప్పుడు ఇంకా నుంచి సిరిసేడు నుంచి పోవడమే. ఊళ్ళో లెవెల్ తెలియదు కానీ ఊళ్ళో నుంచి పోతాం. మీరు ఏ క్లాస్ అండి? 6th to 10th వరకు మా హై స్కూల్. ఇక్కడ కస్తూరిబా స్కూల్ ఎక్కడ ఉంది? కస్తూరిబా మోడల్ స్కూల్ ఉందా ఇక్కడ? అంటే ఇక్కడ మన జమ్మిగుంట కేజీబీవి. ఇప్పుడు ఇక్కడ టేకుర్తిలో మోడల్ స్కూల్ ఉంది, జమ్మిగుంటలో కేజీబీ ఉన్నది. కేజీబీ ఉందా? ఉంది. అంటే ఇల్లంతకుంట మండలం కేజీబీ కూడా ఉన్నది ఒకటి, శ్రీరాములపల్లెలో ఉన్నది ఒకటి. సరే మరి మన గండ్రపల్లి గర్ల్స్ హై స్కూల్కి మనం ఒకసారి వెళ్ళాం ఊరికే. గండ్రపల్లి సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హై స్కూల్ ఉంది. అవును, అందులో పిల్లలు బాగుంటారు. ఇప్పుడు ఇక్కడ మన సొంత ఊరు మేడంకి ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇక్కడ పిల్లలు లేరు ఎక్కువ. సరే ఎక్కడైతే పిల్లలు మన ఊరి పిల్లలు కూడా అక్కడికి వెళ్తారు. అన్ని స్కూళ్ళలో మోడల్ స్కూల్ కానీ మన ఊరి పిల్లలు ఇక్కడికి పిల్లలు కూడా పోతారు. కూర్చోండి. అయితే అట్లానే మనం ఇక మరి ఇంకొక కస్తూరిబా స్కూల్ అయినా ఏం చేద్దాం మేడం? నువ్వు ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నావు అమ్మా ఇక్కడ? 2023 నుండి. 2003. అప్పుడు ఎంతమంది ఉండేది పిల్లలు ఇక్కడ? 242 ఉంది. 242 పిల్లలు. ఓకే, 242 పిల్లలు ఉండేవాళ్ళు. మరి రాను రాను అది తగ్గుతూ వచ్చిందా? ఉన్నారు. అది గురుకులం చేయబట్టి, మోడల్ స్కూల్ చేయబట్టి. ఓకే. గురుకులము మోడల్ స్కూల్ లేనప్పుడు ఇక్కడే చదువుకున్నాను. ఎంతమంది టీచర్లు ఉండేవాళ్ళు? 7 మెంబర్ 8 మెంబర్ దాకా ఉండేది. టీచర్లు. టీచర్స్ 7 ఇది 7th క్లాస్ వరకు? 7th వరకు ఇక్కడ. ఓకే. కోమటిపల్లి నుండి వచ్చే, ధర్మారం నుండి వచ్చే మన ఊరికి స్కూల్. కోమటిపల్లి, ధర్మారం. ఇవన్నీ మోడల్ స్కూల్స్ ఇవన్నీ అయిన తర్వాత ఇక పిల్లలు తగ్గిపోయింది. ఇప్పుడు అది కూడా క్లాస్ ఆఫీసే ఉండే ఫస్ట్ మనకు. అదే అది ఆఫీస్, టీచర్ల ఆఫీస్. ఇక్కడ అన్ని ప్రోగ్రాంలు అన్ని చేసేవాళ్ళ. వచ్చి ఇక్కడ కట్టించారు. ఇది వేణుమాధవ్, ఫిల్మ్ యాక్టర్ వేణుమాధవ్. మా ఊరే తను. వేణుమాధవ్ ఇది కామెడీ. ఓకే, ఇక్కడనేనా? అత్తగారి ఊరే. ఓకే. చనిపోయారు కదా? చనిపోయింది. ఆయన కట్టించింది. వాళ్ళ అమ్మ నాన్న ఏది గాంధీ రాత్రి కూడా ఆయన కట్టించింది. ప్రభాకర్ నాయర్ వాళ్ళ నాన్న పేరు. వాళ్ళ నాన్న పేరు డాక్టర్ సాయిత్రమ్మ ఉండేది. వాళ్ళ అమ్మ డాక్టర్. ఇద్దరు వేణుమాధవ్. డాక్టర్ అంటే ఇదిగా వచ్చింది మేడం, ఆర్ఎం లోకల్లో. ఆయనే కట్టించాడు. పెళ్ళిళ్ళకు వేడుక కొరకు ఇక్కడ కట్టియమంటే కట్టించారు. మేము టీచర్స్, నాకు హెడ్ మాస్టర్గా కుమారస్వామి సార్ ఉండే, ఆయన బాగా ఉండే కట్టియాలి వేణుమాధవ్ స్కూల్ డెవలప్మెంట్ చేయాలని ఉండేది. ఇప్పుడు ఉన్నారా సార్ ఉన్నారు అక్కడ, కానీ రిటైర్మెంట్ అయిపోయింది. ఇంటి దగ్గరనే ఉంటారు. ఇక్కడ మడిపిల్లలు కొట్టుకుంటారు అనుకుంటా. ఆయన ఉన్నప్పుడు బాగా కొంచెం డెవలప్. పిల్లలకు బ్యాగ్స్ అంటే ఎట్లా అంటే ఇల్లు ఇప్పుడు మనకు సీడ్గా ఉన్నారు కదా. అవును. వాళ్ళతోటి కొన్ని గ్లాసులు లేకపోతే గ్లాసులు ఇప్పించాడు పిల్లలకు. ప్లేట్లు అంటే ప్లేట్లు ఏవైనా ఇప్పించి బాగానే ఉండేవాళ్ళు. ఈ స్కూళ్ళకి వెళ్ళి చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద జాబ్లలో ఉన్నారు ఇప్పుడు కదా. నేను చేసిన వాళ్ళు ఒక డాక్టర్ అయినారు, ఒకరు ఎస్ఐ అయినారు. ఇక్కడ చెప్పిన కానుండి వంట చేసిన కాంచెలు బాగానే ఉన్నారు. ఇప్పుడు మేడం వాళ్ళ సార్ కూడా ఇక్కడనే చదువుకున్నారు. మా ముగ్గురు నాకు తెలియదు ఇక సార్లు చదివినప్పుడు మా వాళ్ళు అప్పుడు చాలా రోజులకి మీరు అప్పుడు. ఇక్కడికి ఎందుకు వచ్చారంటే నేను అత్తగారు ఇక్కడనే శాయంపేట.
లింగంపల్లి వెంకటమ్మ అని ముస్లమ్మ. తనకు స్కూల్ వచ్చేది అయితే ఎప్పుడన్నా మాకు తెలుసు మీ ఆడబిడ్డ అంటే మా వల్బాపూర్ అక్క వల్బాపూర్. అవును, మా అమ్మ వాళ్ళే తను కూడా ఇక్కడ 7th వరకు చదివిందట. మా బిడ్డ చదివినప్పుడే 7th క్లాస్ వరకు. తెలియదు కానీ అప్పటి వరకు వీళ్ళు ముగ్గురు మా సార్ చదివినప్పుడు 3వ తరగతి వరకే అందరు ఉండేది. ఇక్కడ చదివిన వాళ్ళు మహేందర్ ఈ సారు ఎలక్ట్రిసిటీలో డిఏ ఇంట్లోనే చదువుకున్నాడు. అండ్ లాస్ట్ ఆయన ఇప్పుడు అమెరికా ఆడపడుచు చనిపోయిన అప్పుడు నా మ్యారేజ్ అయింది. అప్పుడు ఆడపడుచు చనిపోయింది అప్పుడు నా మ్యారేజ్ అయింది. తను కూడా అసలు చాలా బాగా చదివేదట కదా, స్టడీస్ క్లాస్లో అయితే ఫస్ట్ ఉండేదట. 7th వరకే ఉంటే మా ఆడపడుచు ఇక్కడ 7th వరకే ఉంటే 7th తోనే ఆపిచ్చేసిండ్రు. కానీ అందరూ అంటారు నడబెట్టు నాని ఏ నాని మెల్లగా తీసుకోపోండి అవి నేర్చుకోవాలి. వాళ్ళకి ఏ ఏజ్లో ఆ ఏజ్లో యూజ్ అవుతుంది. డిగ్రీ వరకు ఉన్న స్టూడెంట్స్ అయితే కెరీర్ పరంగా ప్రొఫెషనల్ కూడా కావచ్చు వాళ్ళు. మిగతా వాళ్ళకి కూడా మెంటల్ అబిలిటీ, డిసిషన్ తీసుకోవడం, కాన్సన్ట్రేషన్ అన్నీ పనిచేస్తుంది బాగా. అట్లానే అది నెక్స్ట్ మాది ఐడియా వచ్చిందా? మా ఫ్రెండ్ రాజేశ్వరరావు అదే టీసీఎస్ గోపాల్పూర్ బోన్పల్లి రాజేశ్వరరావు మన ఈ మీటింగ్లో వాళ్ళు వస్తాడు. గ్రూప్లో ఉన్నారు. వనాన్ వాళ్ళు ఎప్పుడు పరిచయం అవ్వలేదు కానీ గ్రూప్లో కాల్స్లో ఇట్లా రావచ్చు. చాలా ఫోర్ ఉన్నాయి. ఎప్పటికీ లైబ్రరీ దాంట్లో కూడా పనిచేస్తాడు. లైబ్రరీ దాంట్లో కూడా పనిచేసేది. నేను అలా కమిటీ కార్యవర్గ సభ్యులను, కమిటీ మెంబర్ నేను అలా దీంట్లో. అప్పుడు హరి సారు, రాజేశ్వరరావు, లైబ్రరీస్ మేము మొదలుపెట్టినప్పుడు మంచి స్కూళ్ళలో స్ట్రెంత్ ఉండే, అకామిడేషన్ లేకుండా కూడా ఉన్న రూమ్లో ఒక చిన్న పెట్టెలాగానో లేదా బీరువానో పెట్టి అన్ని తిప్పలు పడడం. అంతలో కరోనా వచ్చింది, స్ట్రెంత్ తగ్గిపోయింది. స్కూళ్ళలో మొత్తం ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది. స్కూళ్ళల్లో లైబ్రరీకి కావాల్సిన పుస్తకాలు అన్నీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆపరేషన్ బ్లాక్ పిల్లలు ఈ మొబైల్కి అట్రాక్ట్ అయ్యి ఏం చేస్తున్నారంటే పుస్తకాలు చదవడం అనేటువంటిది చదవట్లేరు వాళ్ళు, వేరే బుక్స్. ఈ మాకు పుస్తకాలు లైబ్రరీ ఖచ్చితంగా ఒక పీరియడ్ 2 పీరియడ్లు ఉంటాయి. ప్రతి క్లాస్కి ఒక లైబ్రరీ పీరియడ్ ఉంటుంది. మేము మా ఊళ్ళో ఫస్ట్ 25 కింద స్టార్ట్ చేసినప్పుడు అక్కడ చెస్, వైర్ స్క్రాబ్లర్ కూడా నేర్పినాం. ఆ పిల్లలు కొంత వాళ్ళు ఏ ఫీల్డ్లు ఉంటే ఆ పిల్లలు కొంచెం షార్ప్గా మంచిగా ఉన్నారు. యూజ్ అవుతుంది మాకు మంచిగా. చెస్ కొందరు చెస్ కూడా బాగానే ఆడతారు. ప్రొఫెషనల్ గేమ్ పోలే కానీ ఉన్న ఫ్రెండ్స్లలో మంచిగా ఆడతారు. కొందరు రీడింగ్ హ్యాబిట్తో అన్ని చదివి నేర్చుకోవడం, తెలుసుకోవడం అట్లా కూడా బాగా యూజ్ అయిందని చెప్తారు ఇప్పుడు పిల్లలందరూ. స్కూల్ మాత్రం చాలా స్పేషియస్గా చాలా క్లీన్గా బాగుంది. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ప్రైమరీ స్టార్ట్ అయింది కాబట్టి, ప్రీ ప్రైమరీ స్టార్ట్ అయింది కాబట్టి పిల్లలు ఏమైనా ఇస్తారు. మాకు శాంక్షన్ లేదు. మీ దగ్గర రాలేదా? ప్రతి ఊళ్ళో కొన్ని స్కూల్స్కే వచ్చింది. పిల్లలు అయితే అంతటా ఉంటారు కదా. ఇక పిల్లలు అంగన్వాడీ అంతటా ఉన్నది అన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఒక స్కూల్ అవుతుంది. కొంచెం స్ట్రెంత్ ఉంటుంది. సరే మీరంటే ఇక్కడ స్టాఫ్ తక్కువ ఉన్నారు కానీ ఉన్న కాడ వాళ్ళకి కొంచెం బాగుంటుంది కదా. బిజుగిరి షరీఫ్ అన్ని ఊర్లకు ఇవ్వాలి కదా. అందరు ఉంటారు కదా, చిన్న పిల్లలైనా అంతా ఉంటారు. వాళ్ళు అయితే అంటే ఎంత ఏజ్? నర్సరీ 4 years వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం తోటి వాళ్ళకి 8,000 రూపీస్ ఇచ్చి ఒకరిని పెట్టుకున్నారు. వాళ్ళకు ఒక స్టార్ట్ అయ్యారు. కానీ స్కూల్ కిందనే అది కూడా ఇంకా అదంతా చూసుకోవడం కొంచెం బాధ్యత ఉంటుంది. అట్లా స్పెషల్గా ఇప్పుడు మనకు ఇంగ్లీష్ మీడియం లేదు కదా. నర్సరీ నుంచి పిల్లలు ఏం చేస్తుంటే 5 years వరకు ఎల్కేజీ, యూకేజీ, మాకేమో 5+ ఉండాలి ఫస్ట్ క్లాస్. కాబట్టి వాళ్ళు ఏం చేస్తే కూడా అంతే ఉండాలి. ఆ రూమ్ ఉండేసరికి పిల్లల్ని ఏం చేస్తున్నారంటే ఇంటి దగ్గర వాళ్ళని ప్రైవేట్ స్కూల్ పంపిస్తాం. ఇప్పుడు ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో వేసేస్తున్నారు. దాదాపు మోస్ట్ ఆఫ్ పీపుల్ ఎక్కువ మంది వ్యవసాయమే కదా. పిల్లగాడు ఉంటే ఒకళ్ళు ఇంటికాడ ఉండాలి. ఆ స్కూల్ అలవాటు పేరెంట్స్ లో ముసలాను ఎవరు ఒకరు ఉండాలి. ఆ పర్పస్ బడికి పంపిస్తే డబ్బులు అయినా మంచిది. ప్రీ ప్రైమరీ కొంచెం ఏజ్ కొంచెం తోటి మళ్ళీ జాయిన్ చేసుకోవడం ప్రైవేట్ స్కూల్ లాగా. ఇప్పుడు అంగన్వాడీ దానికి దిగి రాదు మేడం. అంగన్వాడీ మళ్ళీ వేరే 1,00,000 డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఇలా. జిల్లా పరిషత్ స్కూలు, అది వేరు. ఎస్సీ స్కూల్, ఎస్సీ కాలేజ్ హాస్టల్ వేరే అంటారు, బీసీ హాస్టల్ వేరే అంటారు. అప్పుడెప్పుడే నడకవచ్చు కొంచెము అట్లా ఉన్న వాళ్ళకు అంగన్వాడీ. జస్ట్ అంగన్వాడీ చదివేని చెప్పరు, ఊరికే కేరింగ్, డే కేర్ అనమాట. తిండి పెడతారు వాళ్ళకి. ఆటలు ఆడిపోయడం, పిల్లలకు అలవాటు చేయడం. ఇప్పుడు బయట వాతావరణంకి వచ్చి కొంచెం అట్లా ఉండడం కోసం మళ్ళీ హెల్తీ ఫుడ్ అవి అందించడం అంగన్వాడీ పర్పస్. ఇక్కడ ఈ స్కూల్లో మరి ఏ ఏజ్ నుంచి తీసుకుంటున్నారండి? మనకు ప్రీ ప్రైమరీ అంటే
ఇయర్స్ నుంచి రిలీజ్ 3 ఇయర్స్ అదే 3 ఇయర్స్ అంటే మరి ఆ చిన్న పిల్లల్ని చూసుకోవడానికి ఎవరైనా పర్సన్ పెట్టి ఒక ఆయా ఉంటారు, అంగన్వాడీ టీచర్ అంటే స్ట్రెంత్ ఎక్కువ అయితే 8000 పెట్టి ఒక టీచర్ వాళ్ళకి స్పెషల్గా మళ్ళీ మన గవర్నమెంట్ రాశారా మీకు తెలుసు కదా. నాకేం తెలియదు మా కానీ దీనివల్ల కొంచెం స్ట్రెంత్ పెరుగుతుంది ఎన్ని అవర్స్ డైలీ బోయినపల్లి రాజేశ్వరరావు. హైదరాబాద్లో మైవం జువెల్ దాంట్లో ఉంటాడు. మీటింగ్లు కూడా ఆనే పెడతాను. ఆర్ఎల్ఎఫ్ మీటింగ్లు అవి అయితే కూడా మన చేసేది కూడా మొన్న జరిగింది. చాలా రోజులు అమెరికాలో ఉన్నాడు వచ్చేసిండ్రండి వెనక్కు ఇక్కడ టీసీఎస్ సేమ్ కంపెనీ. బెంగళూరు నుండి మళ్ళీ హైదరాబాద్ ఇప్పుడు టీసీఎస్. చాలా రోజులు బెంగళూరులో కూడా ఉన్నాడు. తర్వాత ఇప్పుడు నేను 3rd to 10th వరకు క్లాస్మేట్స్ ఉన్నారు. అవునా రాశారావు నేను. పెళ్లి కాకముందు అంతా తిరిగింది బాగానే. హాఫ్ డే లీవ్ పెట్టే అయితే ఇప్పుడు ఇక సిలబస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి ఇవన్నీ మోడల్స్ లెసన్ స్టార్ట్ చేసి లెసన్ పంపిస్తాను జిరాక్స్ ఇస్తాను. హై స్కూల్ పోతే అదో భయం అవుతుంది మళ్ళీ నాకు అవన్నీ మీరు ఆల్రెడీ హై స్కూల్లో చెప్పి వస్తుంది. నేను ఆ ప్రొజెక్టర్ అదంతా అసలు ఐడియా లేదు నాకు కొంచెం పిల్లలే చూస్తూ ఉంటారు. పిల్లలు ఇంటికాడ పెద్ద టీవీలో ఆపరేట్ చేస్తాను కదా, ఇవి కూడా చేస్తారు. మీరు ఎక్కడ ఉంటారు మేడం? హన్మకొండ. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది బాగా మరి ఇదే ఊర్లో ఇక్కడికి కూడా ఎక్కువ రారు అనుకుంటే కానీ ఇక్కడ ఇంటికాడ ఎవరు ఉంటారు? సిస్టర్స్. కో సిస్టర్స్. ఓకే ఓకే. బాగుంది, చెట్లు అన్నీ బాగానే ఉన్నాయి. మా అత్తయ్య గారు లాస్ట్ ఇయర్ చనిపోయిందండి. సో తనకి ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది తన లైఫ్ అంబిషన్ అనమాట. వాళ్ళ పిల్లల్ని వీళ్ళ 3 కొడుకులు తనకు కూతురు. సో ఆడపిల్లని ఇక్కడ 7th క్లాస్ వరకు చదివించి స్టాప్ చేసిండ్రు. కానీ మగ పిల్లల్ని మాత్రం ఫుల్. ఇప్పుడు మేము యూఎస్లో 28 ఇయర్స్ నుంచి ఉంటున్నాం టీసీఎస్. కానీ ఇక్కడ చదివిన తర్వాత ఆర్ట్స్ కాలేజ్ యూనివర్సిటీ 2nd, మళ్ళీ తర్వాత ఉస్మానియా, ఇప్పుడు మా మరిదిగా ఆర్ఎస్సీ వరంగల్. ఇక లాస్ట్ అబ్బాయి అయితే ఇది ఘాట్ ఇన్ ఎంటెక్లో ఐఐటి ఖరగ్పూర్ ఆల్సో. అందరు ఈ స్కూల్సే. సో అట్లా అని తనది ఇప్పుడు 1 year యానివర్సరీ సందర్భంగా విల్ స్టార్ట్ సంథింగ్ ఇన్ దట్ జ్ఞాపకార్థం. మిగతావి ఇచ్చేవి చేసేవి అవి శాస్త్రి అవి చేసాము. బట్ అని ఎట్లా సమయాన్ని సద్వినియోగపరుచుకున్నారు. ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కూడా చిన్న మరిదికి వెళ్ళిపోయింది, ఆయనకి లీవ్ లేదని కాగ్నిజెంట్లో చేస్తారు హైదరాబాద్లో. వీళ్ళిద్దరు ఉన్నారు, వస్తామన్నారు. కొంచెం పనులు ఉంటాయి కదండి, నిన్న అన్ని వైండప్ చేసినాం కదా అందరికీ పేమెంట్.